అని సకల దేవతలచే కీర్తింపబడుతున్నటువంటి దేవదేవుడు పరమశివుని యొక్క వైభవాన్ని మహత్వాన్ని విశదీకరిస్తున్నటువంటి మహత్తర గ్రంథం శివానందలహరి. శంకర భగవత్పాదుల వారు భక్తలోకానికి అనుగ్రహించినటువంటి ఒక మహత్తరమైనటువంటి భక్తిరస ప్రబంధం ఈ శివానందలహరి. పరమేశ్వరుని పరమశివుని మనం సభక్తికంగా అర్చించాలి, పూజించాలి అని తపిస్తాం. ప్రాచీన కాలంలో కూడా ఎందరో భక్తులు ఆ పరమాత్మను అర్చించి తరించినారు. పరమాత్మునికి అర్చనాది కైంకర్యాలలో చేసే ఉపచారాలు 64 ఉపచారాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. అయితే ఆ 64 ఉపచారాలని కాలక్రమంలో 16 ఉపచారాలకు తగ్గించారు, షోడశోపచారాలు అని. ఈ షోడశోపచారాలు కూడా చేయడానికి మనకు సమయం లేనప్పుడు, వీలు లేనప్పుడు ప్రధానంగా 5 ఉపచారాలు చేయాలని పెద్దలు సంప్రదాయజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఆ 5 ఉపచారాలు కూడా ఏమిటి? అటువంటి 5 ఉపచారాలు చేయడంలో కృతార్థులైనటువంటి మహానుభావులు ఎవరు అనే అంశాన్ని శంకర భగవత్పాదుల వారు ఈ క్రింది శ్లోకంలో అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉన్నారు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, పుష్పార్చనే విష్ణుత, గంధే గంధవహత్వతన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత, పాత్రే కాంచన గర్భతాస్తిమై చేత్ బాలేందు చూడామణి, శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురు అని ఈ శ్లోకంలో ఈ పంచవిధోపచారాలలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని, అవి నిర్వహించడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని విశదీకరిస్తూ ఉన్నారు. పరమశివుడు దిగంబరుడు అంటారు. దిక్కులే అంబరముగా కలిగినటువంటి వాడు. ఈ దిక్కులు ఎక్కడున్నాయి? ఈ దిక్కులు తుద ఎక్కడ, అంతం ఎక్కడ? ఎంత అన్వేషించినా అర్థం కానటువంటి అంశం అది. అయితే అటువంటి దిక్కులను అంబరంగా కలిగిన వాడు, ఆచ్ఛాదనంగా కలిగినటువంటి వాడు, వస్త్రములుగా కలిగినటువంటి వాడు. అటువంటి భగవంతునికి మనం వస్త్రసేవ చేయాలంటే, వస్త్రధారణ చేయించాలంటే ఎలా అవుతుంది? అందుకే అన్నారు శంకర భగవత్పాదుల వారు, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత. 1000 చేతులు ఉన్నటువంటి సూర్యభగవానుడు ఏవైనా ఆ విధంగా నీకు అలంకరించగలడేమో వస్త్రాలని. సామాన్య జీవులు చేయగలరా? సూర్యభగవానుడు పరమశివుని యొక్క భక్తాగ్రగణ్యుడు. ఆయన ఒకానొక సమయంలో మాలి సుమాలి అనే సూర్యోపాసన చేసే భక్తులు దుర్మార్గులై ప్రవర్తిస్తూ ఉంటే పరమశివుడు వారిని శిక్షించినాడు. అయితే వారు సూర్యభగవానుని ఆశ్రయించినప్పుడు సూర్యభగవానుడు అయ్యో నా భక్తులను శిక్షిస్తున్నారా అని పరమశివునిపై ఆగ్రహించాడు. సూర్యభగవానుడు అంటే అగ్నిగోళం కదా, ఎండ వేడిని తీక్షణం. ఆగ్రహించి పరమశివుని సమీపించినప్పుడు పరమశివుడు 3వ కన్ను తెరిచాడట. తీక్షణంగా 3వ కంటితో చూస్తూ ఉంటే అటువంటి సూర్యభగవానుడు కూడా నిస్తేజుడైపోయాడు. తేజం వెలగలపోయింది. ఇంకా కాసేపు చూస్తే అగ్నిగోళం కూడా భస్మగోళం అయిపోయే అవకాశం ఉంది. సూర్యభగవానుడు భయభ్రాంతుడై ఆశ్రయించాడు, అనుగ్రహించాడు పరమాత్మ. అయ్యా, దుర్మార్గం చేసిన వాడిని ఎవరైనా శిక్షించవలసిందే. ఎటువంటి వాడే, ఎంత మహాతపస్సంపన్నుడైనా, ఎంత మహాయోగి అనిపించుకున్నవాడైనా, మహాపండితుడైనా వాడు లోకానికి కంటపడే ప్రవర్తిస్తూ ఉంటే ఎలా ఉపేక్షించగలం వాడిని? కాబట్టి దుర్మార్గులని తప్పకుండా మనం శిక్షించవలసిందే అని సిద్ధాంతాన్ని వ్యక్తీకరిస్తూ పరమశివుడు సూర్యభగవానునికి ప్రబోధం చేశాడు.
అయితే ఆ సూర్యభగవానుడు కూడా పరమశివుని యొక్క భక్తుడే. సత్యాన్ని గ్రహించి ఆయన మిన్నకుండినాడు. అలా ఉండవే కాదు, ఉదయం సూర్యోదయం అయిన వెంటనే ఆ కిరణాలు భూమిపై స్పృశించకుండా ముందు ఆకాశాన్ని స్పృశిస్తాయి. ఆయన ఉండేది ఆకాశంలోనే కదా. ఆకాశమే ఆకాశకేశుడు పరమశివుడు అంటే. ఆకాశము కేశపాశంగా కలిగిన వాడు, దిక్కులు అంబరంగా కలిగినటువంటి వాడు. ఆ 1000 చేతులతో ఎవరికి నమస్కరిస్తున్నాడు? పరమశివునికి. అలాగా దిగంబరుడైనటువంటి వ్యోమకేశుడైనటువంటి ఆ పరమశివుని వస్త్రసేవతో అలంకారం చేయాలన్నా, వస్త్రములు సమర్పించాలన్నా, వస్త్రధారణ చేయించాలన్నా 1000 చేతులు కలిగినటువంటి సూర్యభగవానుడికి శక్యం అవుతుందేమో కానీ సామాన్య జీవులకు అది వీలయ్యే పని కాదు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత అన్నాడు. ఒకానొక సమయంలో శ్రీమన్నారాయణుడు విష్ణుదేవుడు సహస్ర కమలాలతో పరమశివుని అర్చించినాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అంటారు పెద్దలు. హరిహరుడు అభేద్యము అయిన హరుని 1000 కమలాలతో అర్చించినాడు. సహస్రనామావళి పేర్కొంటూ 1000 కమలాలతో అర్చిస్తూ ఉంటే చివరిలో ఒక కమలం తగ్గిందట. అయ్యో, సహస్ర కమలాలతో అర్చించాలనుకుంటే ఒక కమలం తగ్గుతూ ఉంది అని విష్ణుదేవుడు ఆవేదన చెంది తన నేత్రాన్నే ఒక శిరస్సుగా తీసిపెట్టాడు. నేత్ర సమర్పణం చేసినటువంటి మహాభక్తుల్లో మొట్టమొదటి వాడు విష్ణుదేవుడే. తర్వాత తిన్నాడు. శివుడు అనుగ్రహించాడు. అందుకే అరవింద దళాయతాక్షుడై ప్రకాశించాడు విష్ణుదేవుడు. స్వతసిద్ధంగానే అరవింద దళాయతాక్షుడు, అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు, తామరపత్రముల వంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు విష్ణుదేవుడు. ఈ నేత్ర సమర్పణంతో, సహస్ర కమలార్చనంతో ఆ కనుల యొక్క అందచందాలు ద్విగుణీకృతములై త్రిగుణీకృతములై ఇంకా అద్భుతంగా ప్రకాశించాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగా పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతన్నపచనే. గంధవహుడు అంటే వాయుదేవుడు. గంధములను మోసుకొని పోవువాడు వాయుదేవుడు. ఈ వాయుదేవుడు ఆ పరమశివునికి గంధార్చనం చేయాలి, శరీరం అంతా కూడా గంధం అలంది బాగా ఆయన సేవ చేయాలి అంటే మరి ఎవరు చేయగలరండి? వాయుదేవుడు చేయగలడేమో. పుష్పార్చన చేయాలంటే విష్ణుదేవుడే, వస్త్రసేవ చేయాలంటే సూర్యభగవానుడే. గంధవహుడై వాయుదేవుడే ఆ గంధసేవ చేయగలడు. అన్నపచనే బహిర్ముఖాధ్యక్షత. వాయుదేవుడు ఆయన లక్షణం ఏమిటంటే సుగంధాలను మోసుకొని పోతూ ఉండేవాడు. కృష్ణ భగవానుడు ఒక చోట ఈ వాయుదేవుని యొక్క లక్షణాన్ని పోలుస్తూ భక్తలోకానికి ముముక్షులకు ఒక మహత్తర సందేశం ఇచ్చారండి. ఏమిటంటే ఏ జీవుడైనా మరణించిన తర్వాత ఆ శరీరం శవము అంటాం. ఇంకా ప్రాణం ఉండదు అందులో, చైతన్యం లేదు అందులో. అంతవరకు ఆ శరీరంలో ఉన్నటువంటి చైతన్యము, ప్రాణశక్తి ఎక్కడికి పోతూ ఉంది, ఎలా పోతూ ఉంది, ఆ ప్రాణశక్తి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అనే అంశాలు చర్చిస్తే యోగశక్తితో మహర్షులు దర్శించారు. అది ఆ మహర్షులు యోగశక్తితో దర్శించడానికి తగినటువంటి జ్ఞానాన్ని పరమాత్మ అనుగ్రహించాడు. అటువంటి పరమాత్మే చెప్పాడు భగవద్గీతలో, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్ అన్నాడు. శరీరము నుంచి ప్రాణం విడివడినప్పుడు, ఆత్మశక్తి విడివడినప్పుడు, చైతన్యం విడివడినప్పుడు ఎక్కడికి పోతూ ఉందంటే
ఏ జీవుడైనా శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు సత్కార్యాలు గాని చేసి ఉంటే ఆ సత్కార్యాల యొక్క ప్రభావం చేత, జ్ఞానం యొక్క ప్రభావం చేత జ్ఞానగంధాలను మోసుకొని ఊర్ధ్వలోకాలకు పోతున్నాడు. దుష్ట కార్యాలు చేసి ఉంటే, అంటే దుర్మార్గాలు గాని చేసి ఉంటే, అజ్ఞానాంధకారంలో కొట్టుబిట్టాడుతూ ప్రవర్తించి ఉంటే అటువంటి జీవుడు అటువంటి ప్రాణవాయువులను మోసుకొని అధోలోకాలకు పోతున్నాడు. అధోలోకాలకు పోతే ఏమవుతాడండి అంటే వెనకటి జన్మలు ఎత్తవలసి వస్తుంది. మానవ జన్మ నుంచి మళ్ళీ తిరిగి జన్మలు. అది ఎలాగా? అజ్ఞానంలో ఉంటే అంతే. మరి దానికి పోలిక ఏం చెప్పారు భగవంతుడంటే, ఒక మల్లె పొద విరగబూచి ఉందనుకోండి, సుగంధాలిచ్చే మల్లెలు వికసించి ఉన్నాయి, మంచి వాసన వస్తుంది, మల్లెపూల వాసన. ఆ మల్లెపూల పొద పైన గాలి వీచిందనుకోండి, ఏ దిక్కుకు గాలి వెళుతూ ఉంటే ఆ దిక్కుకి ఈ గాలి ఈ మంచి గంధాలని పరిమళాలని మోసుకొని పోతూ ఉంది. ఎక్కడో మల్లెపొద కొంత దూరంలో ఎక్కడో ఉంటారనుకోండి, వాళ్ళ మల్లెపొద కనిపించదు, మంచి వాసన వస్తూ ఉంటుంది. వాయువు కనిపించదు, మల్లెపొద కనిపించదు, వాసన మాత్రం వస్తూ ఉంటుంది. ఈ జీవుని శరీరం కూడా ఒక పొద లాంటిదే. పొదలో ఎన్ని అల్లికలు అల్లి బిల్లిగా ఉంటాయో ఈ జీవుని శరీరంలో కూడా అన్ని తత్వాలు అల్లుకుని ఉన్నాయి. ఈ పొదలో జ్ఞానములు అనే పుష్పాలు వికసిస్తే అటువంటి జీవుడు ఆ జ్ఞానగంధాలు మోసుకొని ఊర్ధ్వలోకాలకు పోతున్నాడు. అజ్ఞానంతో ప్రవర్తిస్తే అధోలోకాలకు పోతున్నాడు. ఇది గంధవహుని యొక్క లక్షణం. అటువంటి గంధవహుడే పరమశివునికి గంధసేవ చేయగలడు, అటువంటి వాయుదేవుడే చేయగలడు. మరి భగవంతుడికి నివేదన చేయాలంటే, అన్నం నివేదన చేయాలంటే ఎవరు చేయగలరండి? దేవేంద్రుడు చేయగలడేమో. అగ్నిముఖులైనటువంటి దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు. మనం ఏదైనా యజ్ఞం చేస్తాం, హోమం చేస్తాం, ఆ హోమంలో సప్తజిహ్వుడు అగ్నిదేవుడు, అగ్నిదేవుని యొక్క ముఖంగా అనేక పదార్థాలు దేవతలకు సమర్పిస్తాం మనం. అగ్నిదేవుడు ఆయా పదార్థాలను తన ద్వారా దేవతలకు చేరుస్తూ ఉన్నాడు. మనం ఏ దేవతను సముద్దిష్టంగా మంత్రసంపుటి చెప్పి నివేదన చేస్తున్నామో వాళ్ళకి అది చెందుతుంది. కానీ పరమాత్మకు అటువంటి అన్న నివేదన చేయాలంటే ఎలా అవుతుంది? దిగంబరుడై విరాణ్మూర్తి అయినటువంటి ఈ పరమాత్మకు అన్నాభిషేకాలు చేయాలంటే ఎంత అన్నం కావాలి? ఎవరు చేయగలరు? దేవేంద్రాదులకు కూడా అది అసఖ్యమే. పాత్రే కాంచన గర్భతాస్తిమై చేద్బాలెందు చూడామణే. ఇది ఇంకా గొప్ప సేవ. ఆ పరమాత్మకు, పరమశివుడంటే ఆది భిక్షువు, భిక్షాటనకు వెళుతూ ఉంటాడు. భిక్షాటనకు వెళ్ళే పరమశివుడు ఆ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? దానికి భిక్షా పాత్ర ఎక్కడి నుంచి వచ్చిందండి? బ్రహ్మ యొక్క కపాలమే ఆ పాత్ర. బ్రహ్మ ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం, 5 ముఖాలతో ఆవిర్భవించడంలో అహంకారము అనే ముఖాన్ని, శిరస్సుని ఈ శివుడు ఖండించాడు కొనగోటితో. అలా ఖండించడంలో చతుర్ముఖుడైనాడు ఆయన. ఈ ఖండింపబడినటువంటి ఆ శిరస్సు యొక్క కపాలము శివునికి భిక్షాపాత్ర అయింది. అహంకారం అనే ముఖాన్ని శివుడు ఖండించినప్పుడు బ్రహ్మకు శాశ్వతంగా దక్కింది ఆ పుణ్యం. ఈ శివుడు భిక్షాటన ఎక్కడ వెళ్ళినా కానీ అదే పాత్రగా మోసుకొని పోతూ ఉంటాడు. ఆ పాత్రలోనే శివునికి భిక్ష అనుగ్రహిస్తూ ఉంటారు, సమర్పిస్తూ ఉంటారు. అలా కాంచన గర్భుడైనటువంటి బ్రహ్మ నీకు పాత్ర ఇవ్వగలిగాడు. మామూలు వ్యక్తులు ఇవ్వగలరండి పాత్ర? మనం ఎన్నో నివేదనలు చేస్తూ ఉన్నాం. పరమాత్మను సగుణాకారంగా భావించి, పరమాత్మకు కూడా మనలాగా కరచరణాది అవయవాలు ఉన్నట్టుగా భావించి, లింగమూర్తిని కూడా మన మనసులో భావిస్తూ పరమశివుని ఆ పరిమితమైనటువంటి లింగమూర్తికి ఆగమోక్తంగా ఎంత సమర్పణ చేయాలో, ఎలా చేయాలో మహర్షులు నిర్ణయించినట్టుగా ఒక సంప్రదాయం ఏర్పరచుకో అర్చిస్తూ ఉన్నాం. కానీ
విరాణ్మూర్తి విశ్వమూర్తి, సర్వవ్యాపకుడు, సకల దిగంతరాళాల్లో నిండి నివిడీకృతులై ఉన్నటువంటి వాడు, అణోరణీయాన్ మహతో మహీయాన్ అనే విధంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమశివునికి మనం ఏ విధంగా సమర్పించగలమండి ఈ సేవలు? వస్త్రసేవ కానీ, పుష్పసేవ కానీ, మరి గంధసేవ కానీ, అన్న నివేదనాదులు కానీ, భిక్షాపాత్ర కానీ, 5 సేవలు. ఈ 5 సేవలలో ఏ విష్ణుదేవుడు, ఏ సూర్యభగవానుడు, ఏ వాయుదేవుడు, ఏ దేవేంద్రుడు, ఏ చతుర్ముఖ బ్రహ్మయో వాళ్ళు నిష్ణాతులై ఇదివరకే ఎంతో నీకు సేవ చేసి ఉన్నారు. కానీ ఆ తత్వాన్ని ఈ జీవుడు అలవర్చుకోవాలంటే అవుతుందా? పాలేందు చూడామణి, చంద్రఖండమును అలంకారముగా ధరించినటువంటి ఓ దేవా అంటే స్వతసిద్ధంగానే పరమశివుడు చంద్రాలంకారుడు. చంద్రాలంకారుడు అంటే అమృత శరీరుణ్ణి తనకు ఆభరణంగా ధరించినటువంటి వాడు. నీకు నిరంతరము అమృతమే శిరస్సులో ఉండగా నీకు ఎవడు నివేదనం చేయగలడు? ఎవడు వస్త్రసేవ చేయగలడు? ఎవడు పుష్పకైకర్యం చేయగలడు? అది శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురు, 3 లోకాలకు గురువు అయినటువంటి వాడు అంటే సమస్త బ్రహ్మాండ ఖండాలకు గురుస్థానం వహించినటువంటి వాడు పరమశివుడే. ఎందుకంటే పరమశివుడు జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ అంటారు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్. ఇలాగ ఒక్కొక్కరు పరమాత్మ యొక్క తత్వాలు వాయుదేవుడుగా, అనేక దేవతా స్వరూపాలుగా పరమాత్మ విభూతులు ఎలా వ్యాపించి ఉన్నాయో ఒక్కొక్క విభూతికి ఒక దివ్యశక్తి ఉంటుంది. ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇస్తాడు, మోక్షాన్ని శ్రీమన్నారాయణుడు ఇస్తాడు. అలాగే జ్ఞానం మహేశ్వరాదిచ్చేది, జ్ఞానం లేకపోతే మోక్షం రాదు. నహి జ్ఞానేన సదృశం అన్నారు పెద్దలు. కాబట్టి జ్ఞానం అనేది మోక్షానికి ప్రధానమైనటువంటి కారణం. అది జ్ఞానం అంటే ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది మంచి, ఏది చెడు అని ఒక విశ్లేషణాత్మకమైనటువంటి మనోవిన్యాస బలంతో మనం సత్యాన్వేషణ వైపు సాగిపోతూ ఉంటే అదే జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేవాడెవడు? త్రిలోకీ గురువైనటువంటి పరమాత్మయే. కాబట్టి ఆ పరమాత్మను మనం అర్థించే సంప్రదాయాలు నేర్చుకోవాలి. షోడశోపచారాలతో అర్చిస్తారో భక్తులు, 64 ఉపచారాలతో అర్చిస్తారో, ఈ 5 ఉపచారాలకైనా పరిమితమై సభక్తిగా అర్చిస్తారో ఆయా భక్తులు వారి వారి విసులుబాటు బట్టి సమర్పణ బుద్ధితో నిర్వహించాలని శంకర భగవత్పాదుల వారి యొక్క ప్రబోధం. ఈ 5 ఉపచారాలు కూడా పరమాత్మకు అత్యంత ప్రధానమైనటువంటి అంశములు అని మనం చెప్పడానికే ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని నిర్మించారు శంకర భగవత్పాదుల వారు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత. మనం ధరించే వస్త్రాలని ఎప్పుడైనా ఉతికి ఆరబెట్టి ధరిస్తూ ఉంటారు. అలాగా పరమాత్మకు అలంకరించినటువంటి వస్త్రాలని ఉతికి ఆరబెట్టాలంటే ఎన్ని చేతులు కావాలి? 2 చేతులు 3 చేతులు ఉండేవాడు వల్ల ఏ పని కాదు కదా. అందుకే సహస్రకరత అన్నారు. సహస్రం అంటే కేవలం 1000 అని కూడా అర్థం కాదు, అనేకములు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష అంటే 1000 శిరస్సులు ఉండేవాడికి 2000 కన్నులు ఉండాలి కదా లెక్కన. అలా కాకుండా సహస్ర శబ్దానికి అనేకము అనే అర్థం ఉంది. అలా అనేకానేకమైనటువంటి చేతులు కలిగినటువంటి ఆ సూర్యభగవానుడు కానీ, పుష్పకైంకర్యంలో సిద్ధహస్తుడైనటువంటి విష్ణుదేవుడు కానీ, అలా వాయుదేవుడు కానీ, అలా దేవేంద్రాదులు కానీ, అలాగే చతుర్ముఖ బ్రహ్మ కానీ, ఆ పరమాత్మకు భిక్షాపాత్ర ఇంకెక్కడి నుంచి వస్తుంది? కాంచన గర్భుడు అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మ ఇచ్చినటువంటి పాత్రతోనే ఆయన భిక్షాటన బయలుదేరుతున్నారు. శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురు. ఈ త్రిలోకీ గురు అనే శబ్దంతో ఈ శ్లోకాన్ని పూర్తి చేయడం ముక్తాయింపు అన్నది చాలా అద్భుతమైనటువంటి అంశం.
అన్నమాచార్య వారు కూడా ఒక చోట స్పష్టీకరించి చెప్పారు. తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి. గురువుగారి కర్తవ్యం ఏమిటి అంటే శిష్యుని పట్ల శిష్యుని యొక్క జ్ఞాన ఖడ్గాన్ని పదులు పెట్టిస్తూ ఉంటాడు. అంటే శిష్యుని యొక్క బుద్ధి విశేషానికి ఎప్పుడూ పదులు పెట్టే లక్షణం ఉండాలి, పదులు బాగా తీక్షణంగా ఉండాలి. అలాగా మన బుద్ధి విశేషానికి, సకల జీవుల యొక్క బుద్ధి విశేషానికి కూడా పదులు పెట్టేవాడు పరమాత్మ. పరమాత్మ అనుగ్రహించినటువంటి యోగశక్తితోనే కదా మనం జ్ఞానాన్ని పదులు పెట్టుకోగలము. అలాగా అన్ని లోకాలకు గురువు, మహర్షులకు కానీ ఆదికి ఆది అయినటువంటి పరమాత్మయే అందరికీ గురువు అనే భావాన్ని ప్రబోధిస్తూ స్వామిన్ త్రిలోకీ గురు శుశ్రూషాం కరవాణితే. ఇటువంటి సేవలన్నీ చేయడానికి ఎవడు సమర్థుడవుతాడు, ఎప్పుడు సమర్థుడవుతాడు? మనకు నిశ్చలంగా పరమాత్మకు ఎటువంటి సేవ చేయాలన్నా కానీ భగవదనుగ్రహం కూడా ఉండాలి. ఆ శుశ్రూషకి ఆ భాగ్యం కూడా మనకు ఉండాలి. లేకపోతే ఎప్పుడూ తీరిక లేని పనులతో సతమవుతూ ఉంటాం. గంట సేపు ధ్యానం చేయాలనుకుంటాము, 10 నిమిషాలు కూడా ధ్యానం చేసే సమయం ఉండదు. అంటే ఏమిటి? మనం ఇంకా భగవదనుగ్రహం కలగలేదు. కాబట్టి మనం కూడా ఈ భవబంధాలని తగ్గించుకుంటూ, లౌకికమైనటువంటి తాపత్రయాదులను తగ్గించుకుంటూ ఉంటే అప్పుడు పరమాత్మతో అనుసంధానం పెరుగుతూ ఉంటుంది. ఆ పరమాత్మతో అనుసంధానం పెంచుకోవడానికే మన యొక్క తపస్సు కానీ, మన ఆచరణ కానీ, మన అనుష్ఠానం కానీ. ఈ అనుష్ఠానం అనేది ఏ రూపంలో చేస్తాం? మనం అర్చనాది రూపాల్లో చేస్తాం. పరమాత్మకి పుష్పకైంకర్యం చేసిన, గంధాభిషేకాదులు చేసిన, అన్న నివేదనాలు చేసిన, ఏవి చేసినా కానీ మన కరచరణాది బలానంతా కూడా ఉపయోగించేదా పరమాత్మ మనం అర్చించాలి. అలా అర్చించినప్పుడే యోగ బలాన్ని పరమాత్మ అనుగ్రహిస్తాడు. జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ అని పెద్దలే అన్నారు. కాబట్టి సమస్త బ్రహ్మాండ భాండాలకు గురుస్థానం వహించినటువంటి పరమాత్మ మనకు తప్పకుండా అపరిమితములైన యజ్ఞాలు వడిచేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగంబుగా వించు కపురుల గరిమల కర్మయోగి. అన్ని చేతలను బ్రహ్మార్పణ విధిచేయ మన్నించు బుద్ధులకు మరుగజెప్పి ఉన్నత పదముల పునరంగ కరుణించు పన్నగశైరుడే బ్రహ్మయోగి. తనరగ కపిరుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై అన్నవయ్య చెప్పాడు. కపిల మహర్షిగా జ్ఞానాన్ని చెప్పినటువంటి వాడు, దత్తాత్రేయుడై గురు సంప్రదాయాన్ని ప్రతిష్ఠించినటువంటి వాడే ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు అని. అదే పరమాత్మ యొక్క పరమశివుడు కూడా జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడంటే మహర్షులందరికీ కూడా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం కలిగినప్పుడే వాళ్ళ తపస్సు పరిణతి చెందుతూ ఉంది, పరిపక్వ స్థితి చేరుకుంటూ ఉంది. అలా జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ అని పెద్దలు చెప్పారు. కాబట్టి స్వామిన్ త్రిలోకీ గురు, అన్ని లోకాలకు గురువు అయినటువంటి వాడు. వనరగ సంసార యోగము కృపసేయు అనిమిషగతులకు అభ్యాస యోగి. సంసారం కూడా ఒక యోగము. జీవులు సంసారాంధకారంలో కొట్టుబిట్టాడుతూ ఉంటే బాగా సంసారంలో నిమగ్నం అయిపోయిన తర్వాత మనకు యోగశక్తి పోతుంది. కానీ యాంత్రికంగా కుమ్మరి పురుగు బురదలో ఉన్నా కానీ బురద అంటకుండా ఉన్నట్టుగా జీవుడు సంసారం చేస్తూ ఉంటే కూడా సంసారమునందుండి సంసారము మిథ్య చేసి సర్వము తానై హంసోహమందు నడచిన సంసారే పరమయోగి అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఒక చోట. ఈ తత్వమే శివతత్వం కూడా. హంసోహము అంటే హంస సోహం, హంసభావన సోహం భావన, అదే అద్వైత భావన. జీవో బ్రహ్మైవ నాపరహ అని పెద్దలు చెప్పారు. అలా స్వస్వరూప జ్ఞానం కలగడం, నేనెవడిని అని ప్రతి వ్యక్తి ప్రశ్నించుకొని తాను ఎవడు, ఒక వ్యక్తి మాత్రుడు. ఆ వ్యక్తికి ఉన్న లక్షణాలు ఏమిటి? 24 తత్వాలు ఉన్నాయి. పంచభూతములు, పంచభూతాత్మకమైనటువంటి సృష్టి, కరచరణాది అవయవాలు, ఇవన్నీ కూడా. వీటికన్నిటికీ అతీతుడే పరమాత్మ అనే విజ్ఞానం కలిగిందనుకోండి, అప్పుడు పరమాత్మ పట్లనే మన గమ్యం ఉంటుంది. ఒక గమ్యాన్ని ఎంచుకుంటాం మనం, ఆ గమ్యం వైపే మనస్సు వెళుతూ ఉంటుంది. ఇక అటు ఇటు చంచలించారనుకోండి, అక్కడి నుంచి పతితుడై భ్రష్టుడై ఇంకా అనేక మార్గాలు, అహంకారాది మనోవికారాలు కలిగినప్పుడు తప్పకుండా భ్రష్టుడైపోతారు. అలా కాకుండా
ఈ అహంకారాది మనోవికారాలని తొలగించేవాడు త్రిలోకీ గురువు అయినటువంటి పరమాత్మ, అన్ని లోకాలకు గురువు అయినటువంటి పరమాత్మ ఉన్నాడు. ఆ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతూ ఉన్నామంటే ఆ పొందినప్పుడు బ్రహ్మయోగులు కాగలరు, పరమయోగులు కాగలరు, సత్కర్మయోగులు కాగలరు, సంసారాన్ని కూడా యోగంగా నిర్వహించగలరు. సంసారంలో ఉన్నా కానీ యోగంతో అనుబంధం ఉంటుంది అటువంటి వాళ్ళకి. ఆ సంసార యోగము కృపసేయు, సంసారంలో ఉంటే కూడా యోగశక్తిని కృపతో అనుగ్రహించేవాడు ఎవరు? ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మయే పరమశివుడని ఈ శివానంద హరిలో ఈ శ్లోకానికి అంతరార్థం, ఇంత మహత్తరమైన అర్థం ఉన్నది. అంటే పరమాత్మను మనం సేవా కైంకర్యాలతో అర్చించే సమయంలో ఎంత జాగరూకులై ఉండాలి, ఎంత మెలకువ కలిగి ఉండాలి, ఎంత ఏకాగ్రత కలిగి ఉండాలి, ఎంత మనస్సులో ఒక స్థిరమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పం కలిగి ఉండాలి. అంటే మన యొక్క ఆలోచనా శక్తులన్నీ కూడా పరమాత్మ వైపే కేంద్రీకరింపబడి ఉండాలి తప్ప అటు ఇటు చంచలించి ఉండకూడదు. అది లక్ష్య సిద్ధి అంటారు, లక్ష్యాన్ని ఎంచుకోవడం. అర్జునుడికి ఎంత ఏకాగ్రత ఉందో చెప్తారు పెద్దలు. ఒక వృక్షంలో పక్షి బొమ్మను పెట్టి గురి చూచి లక్ష్యం చెప్పమంటే అందరూ ఏమేం కనిపిస్తుంది నీకంటే నాకు చెట్టు కనిపిస్తూ ఉన్నాయి, కొమ్మలు కనిపిస్తాయని చెప్తారు. అర్జునుడు మాత్రం నాకు ఒక పక్షి మాత్రమే కనిపిస్తూ ఉంది, ఇంకేం కనపడడం లేదంటాడు. అది నిజమైనటువంటి ధారణాశక్తి. అదే సమాధి, భావ సమాధి అంటే ఏమిటంటే ధ్యాన, ధారణ, సమాధి ఈ మూడు ఉన్న చోట సంయమన స్థితి ఉంటుంది. ప్రశాంతత, శాంత సమధమాది గుణగణాలు ఉంటాయి అక్కడ. అది ఉన్నప్పుడు లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలరు. ఆ ఛేదించే శక్తి ఎలా ఉంటుందంటే అదే యోగశక్తి. ఆ శక్తిని శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురువు అని అర్థిస్తూ శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క కైంకర్యాలని మనం ఎంత శ్రద్ధాశక్తులతో నిర్వహించాలో, ఎంత అంకిత భావంతో నిర్వహించాలో స్పష్టంగా చెప్పారు అని మనం గ్రహించాలి.